దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పటిదాకా చక్కని అమూల్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పాటలు పాడి వినిపించినటువంటి
సంఘస్థులందరికీ క్రీస్తు నామములో ప్రేమతో శుభాభివందనాలు. సులోచనమ్మ గారు చక్కగా పాడి వినిపించారు. పుణ్య చక్కగా పాడి వినిపించారు. సహోదరి బేబీ విమల, అలాగే సూచి సోదరి మనులు చక్కని పాటలు పాడి ప్రభువుని మహిమపరిచారు. దేవుని వందనాలు. ఇంకా ఒకసారి దయచేసి ఈ పాటలు పాడేటువంటి వారు ఒకసారి చేయి పైకి ఎత్తండి. అలాగే మా ప్రియులు జీవరత్నం గారు కూడా చక్కని పాట పాడి వినిపించారు. ప్రభువు వారిని దీవించును గాక. ఇంకా పాడవలసిన వారు ఒకసారి దయచేసి ఒకటి, ఇంకా పాడవలసినటువంటి బిడ్డలు ఓకే రెండు మరి గారు వచ్చేయండి. పల్లవి చరణం ఓకే వచ్చింది మీరు వస్తుంది. ఎందుకంటే టక్మని ఓకే అదే మరియమ్మ గారు అయిపోతే సిస్టర్ ఇస్తాను కంపల్సరీ. మరియమ్మ గారు పల్లవి చరణం పాడిన తర్వాత ఒక గ్రీటింగ్స్ విందాం. మనము శుభవచనాలు గ్రీటింగ్స్ విందాం. తదుపరి మరి ఒక పాట సోదరి, అదే తర్వాత మళ్ళొక శుభవచనాలు విందాం. తదుపరి క్వాయర్ ఉన్నది, వారు కూడా చక్కని పాట పాడి వినిపిస్తారు. ప్రభు దీవించును గాక. ఇసాక్ గారు దేవుడి వందనాలు. అక్కడ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్. ముందుగా దేవాలయం వందనాలు. పాస్టర్ గారి కూడా సమస్యలో ఉన్నాను. నీ కృపలేనిచో అకర్షణమైనను నేను చాలను ప్రభు. నీ కృపలేనిచో అకర్షణమైనను నేను చాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా.
చక్కని పాట పాడి వినిపించిన మరియమ్మ గారి వందనాలు. ఈ సమయంలో పెద్దలు గ్రీటింగ్స్ కి ముందుగా సంఘ వార్షికోత్సవ సందర్భముగా సంఘానికి ఇచ్చిన చక్కని ఈ యొక్క ఆలయం యొక్క సంఘ పాటను పాడి వినిపిద్దాం. దయచేసి స్క్వైర్ బిడ్డలు వేదిక మీదకి వచ్చిన ఎడల మాకిచ్చేవయ్యా ఈ సహవాసము రాకడ వరకు నిలుచుండేది అనేటువంటి పాట పాడిన తర్వాత పెద్దలకు మరి గ్రీటింగ్స్ చెప్పిన అవకాశం ఇద్దాం. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. బిడ్డలు ఇది అయిన తర్వాత ఇంకొక పాట, ఓకే, అది నెక్స్ట్ పాడదాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా వచ్చినటువంటి వారందరూ ఈ దేవాలయం యొక్క చక్కని పాటను పాడి ప్రభువుని మహిమపరుద్దాం.
వందనాలు. మా ఆర్కెస్ట్రా సోదరులు స్టాలిన్ గారు, అలాగే సోదరులు ప్రత్యేక రీతిగా రమేష్ గారు, వారు ఇక్కడే ఉంటారు. లేదా ఒక 5 నిమిషాలు మాత్రమే, 5 నిమిషాలు మా ప్రియులు గ్రీటింగ్స్ అందించేటప్పటికి మనం మరొక పాటను పాడుకుందాం. ముందుగా ఈ సమయంలో బిడ్డలారా, సంఘస్థుల యొక్క అద్భుతమైనటువంటి సాక్ష్యాలు, తర్వాత వారు అడిగిన సమయము వారికి ఇవ్వాలి. ఇప్పుడు అయితే మనం ముందుగానే మరి వేదిక మీద పెద్దల్ని ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు. వారు కూడా ప్రోగ్రాం చూస్తారు, చాలా కార్యక్రమాలు ఉన్నవి. ఈ సమయంలో మనం ముఖ్య అతిథులుగా మన సంఘానికి అత్యంత ఆప్తులు, అలాగే మనం ఏ కార్యక్రమము ఏర్పాటు చేసినప్పటికీ పిలవగానే మన మధ్యలోకి వచ్చి మన ప్రియులు మన మధ్యలో, దయచేసి అందరూ ఒకసారి చెప్పులు కొడదాం. మట్టా రత్నరాజు గారు మినిస్ట్రీలో చక్కని మరి జాబ్ చేస్తున్నటువంటి ప్రియులు, వారిని చూసిన మీకు గుర్తొచ్చేది. మొదటిగా నా యొక్క వివాహ ప్రధాన యొక్క కార్యక్రమానికి ప్రధాన అధ్యక్షులుగా ఉండి చక్కగా నడిపించి బ్లెస్ చేసి పంపించారు. దేవుని స్తోత్రం. రెండవది, నేను ఇండియా దేశమునకు వెళ్ళినప్పుడు మరి దాదాపుగా 1-2 సార్లు వచ్చి వారు సంఘాన్ని దర్శించి వెళ్ళారు. అన్నాని వచ్చిన ఫోన్ చేయగా నేను వెళ్తాను పాస్టర్ గారు, తప్పనిసరిగా నేను వెళ్తానని మాటిచ్చి చక్కగా వచ్చి నడిపించారు. వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానము. ఈ సమయంలో 2 గెస్టులుగా మన మధ్యలో ఉన్నారు. ఇంకను మరి మన ప్రియులు మన యొక్క న్యూరిగా నుంచి, అలాగే ప్రియులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు, అతిథులు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్రియులు మన శేఖర్ గారి యొక్క టీం వారు తప్పుడు వచ్చారు. వారు ప్రత్యేక రీతిగా ఎవరు వస్తే వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరి గ్రీటింగ్స్ ఉన్నవి. ముందుగానే మా పెద్దలు మరి ప్రత్యేక రీతిగా మట్టా రత్నరాజయ్య గారు వారు అమూల్యమైన శుభాకాంక్షలు క్లుప్తంగా తెలియజేసిన తర్వాత వెంటనే మన ప్రియులు దైవ సేవకులు పివికే కుమార్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా క్లుప్త గ్రీటింగ్స్ పంచుకున్న తర్వాత వెంటనే మరి యొక్క అతిథులకి ఇద్దాము. అలాగే కార్యక్రమాల ముందుకు వెళ్దాం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతికి పెట్టేస్తామా. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం అంటే అలా చేయబోతాం ఏంటంటే థ్యాంక్స్ చెప్పడం దేవునికి, అంటే చేసిన మేలును కృతజ్ఞతాపూర్వకంగా ఆయన స్తుతించటం. నేను ప్రతి వారు మరి యేసుక్రీస్తు సంఘం 17వ వార్షికోత్సవం 17 సంవత్సరాలు అయిపోయిందంటే నాకు ఆశ్చర్యం అయిపోతున్నామా. ఫస్ట్ మన పాస్టర్ వినోద్ గారు మన రొమేతిలో పైన చిన్న రూమ్ తీసుకుని ప్రార్థన నడిపించారు. అంద్రూస్ ఈ పక్కన కదా వెనకాల. అప్పుడు నుంచి ఆయన ఇలాగొచ్చి సేవ కోసం వచ్చాక నేను అంటే చాలా మంది కూడా ఏదో బతకలేకపోవడం ఇది అంటారు చూడండి, అలాగా సేవకులు అయిపోతూ ఉంటారు ఏదో అనుకున్నాడు. కానీ ఓ రోజు సంఘంలోకి వెళ్తే వాక్యం చెప్తే అది ఎప్పుడూ ఎందుకండి అలాంటి వాక్యం ఎప్పుడూ లేదు. ఆ వాక్యం కుదరైపోయి నేను ఇంకా ఆయనతో అంటే ఇంక ఫ్రెండ్షిప్ అయిపోయి ఇంకిద్దరం కలిసి కేవలం సహవాసంలో ఆ సంఘంలో క్రిస్మస్ జరుగుతుంది. అప్పుడు ఆ సంఘంలో ఆ వాక్యం విన్న తర్వాత అప్పుడు ఇంతమంది సేవకున్నారు, నన్ను ఒకడే పిలుస్తారండి. దేవుని స్తోత్రం. తమ్ముడు వీళ్ళు కూడా మంచి మ్యూజిక్ వేళ నాకు చాలా కాలం తర్వాత ఇంత మంచి మ్యూజిక్ నన్ను కొడతారు, కానీ నాకు అంత అనుభవం లేదు. మరి తమ్ముడు దేవుని సాకు వాడుకోవాలి ఇలాగా అనేక ప్రాంతాల్లో. నేను వచ్చిన తర్వాత అండి నేను పాస్టర్ గారు రామ్ కోసం ఇంటికి వెళ్ళారు. వచ్చినప్పుడు సహోదరి పాప శుచి చక్కగా కార్యక్రమం నడిపించింది. అప్పుడు దేవుడు మనలో ఉన్న ఆ పరిస్థితిని ఎప్పుడైతే మందులో ఉంటామో ఆయన రక్తం అంటమ్మా ప్రవహిస్తూ ఉంటుందంట. మన బలహీనతలు, పాపాలు, మన యొక్క బంధకాలు, మనకి శోధనలు ఇవన్నీ కూడా ఆయన రక్తంతో విడిపించబడిపోతాయి అన్నమాట. దేవుని స్తోత్రం. కనుక ఎవరు కూడా దేవుడి సందికి 2 గంటలమ్మా మనం పొద్దు నుంచి రాత్రి వరకు పని చేసుకుంటాం, మన పిల్లల కొరకు, కుటుంబం కొరకు. దేవుడి సందులో 2 గంటలు గడుపుతాకే ఎన్ని సాకులు చెప్తామంటే ఇందులో ఇప్పుడు పాట ఇవ్వలేదనో
లేకపోతే ఎవరో నన్ను ఇలా అన్నారనో గుడి మానేస్తూ ఉంటాం. అది మన ఉద్యోగానికి అలా మానేస్తామా? మామూలు ఇష్టం వచ్చాడు తిడతారు, కోయితో వాళ్ళు బాబా తిడతాడు, లేకపోతే ఎవరో సరిగ్గా చేయదు అంటారు, ఉద్యోగం మానేస్తామా? మన దేవుడి సందుకు మానేస్తాం. అది మనం ఏంటంటే ఇది నిత్య జీవం. రేపు పొద్దున మనం అంటే ఒక మనలో బలహీనత ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ క్రమం ఉంటుందో చూడండి, స్కూల్లో అటెండెన్స్ ఫుల్గా ఉందనుకోండి, ఆడికి మళ్ళీ క్లాస్కి పాస్ చేసేస్తారు. ఎందుకంటే క్రమంగా వచ్చాడు కాబట్టి. మనం ఆ నిత్య జీవం చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు మనం క్రమంగా దేవుసంలో మానితే మనకు బలహీనత ఉంటాయి ఈ లోకంలో. కాబట్టి ఏ విధంగా అయితే మనం వారంలో 2 సార్లు 3 సార్లు బట్టలు ఎత్తుకుంటాం, ఒక్క రోజు స్నానం చేయకపోతే ఉండగలుగుతామండి. మనం అలాగే బలహీనతలు, పాపలు అన్ని అంటుకుని ఉంటుంటాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కలవబడుతూ ఉంటాయి. మనం ఆ పాపదోపుల కొరకు వాటి కొరకు ప్రార్థించినప్పుడు ఆయన క్షమిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. మరి ప్రభు సన్నిధికి అందరూ కూడా వాళ్ళందరూ అంజులే ఇంచుమించు వాళ్ళంతా కూడా ఇక్కడ ప్రభు నమ్ముకుని ప్రతిసారి వెళ్తారు. అన్నయ్య నేను ఇల్లు కట్టుకున్నాను, పిల్లల్ని పెళ్లి చేశాను, లేకపోతే పిల్లల్ని రప్పించుకున్నాను ఇక్కడికి అని చెప్తాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఎంతో మంది పాపం ఏదో సంస్థ మెడికల్ ఫీల్ అయిపోతున్నారు. ఎంతో మంది పాపం అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. వేసలో కొంతమంది ప్రింటర్లెస్ వెళ్ళిపోతున్నారు. ఈ రోజు నిన్ను నన్ను కూడా ఈ దేశం ఉంచాడంటే ఆరోగ్యము. ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు తెలుసమ్మా? ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు అనుకున్నాం మన ఇష్టం. ఇప్పుడు మనం చేసిన పొరపాట్లన్నీ కూడా ఒక రోజున కిడ్నీ ప్రాబ్లంలా, లేకపోతే ఇది స్కానింగ్ లా ఈ హాస్పిటల్కే పోతాయి డబ్బులన్నీ. మనం ప్రభుత్వాన్ని ఎప్పుడైతే చూపెట్టామో కలుసుకుంటామో మనకి ఏ కీడైనా సరే దేవుడు వాటిని తప్పించి మనల్ని భద్రపడతాడు. దీన్ని బట్టి దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనం ఎలాంటమ్మా ఆయన తలంపు భోగిస్తారంట. ఇప్పుడు మన కొడుకుని చదివించినప్పుడు అది ఇంజనీర్ అయిపోవాలా, డాక్టర్ అయిపోవాలా, ఇది అయిపోవాలా. మనం బట్టే కాకుండా మనకు అసౌకర్యంగా మార్చేస్తాడు. ఇతరుడికి మనం మేలు చేయడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు. నిన్ను అందుకే తీసుకొచ్చాడు ఈ దేశానికి, ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాడు. నీ పట్ల గొప్ప కార్యం చేయాలని, నీ కుటుంబాన్ని ఆశ్రయించాలని నీ భాష గారు వాక్యం చెప్పాడంటే నిజంగా చెప్తాను, ఆ వాక్యంలో ఉన్న శక్తి నేను అక్కడ ఉంటే అది నన్ను బలపడుతుంది. దేవుని స్తోత్రం. మీరు ఎంత అదృష్టవంతులు అంటే చక్కటి వర్తమానం. మరి పాస్టర్ ఎంతో మంది చెప్తారు, పాప వాళ్ళ పేరుకి పాస్టర్లు ఎక్కుతున్నారు, కానీ పాప వాక్యం చెప్పడం రాదు. పేరుకి వాళ్ళు పాస్టర్, కానీ మంచి వాక్యం చెప్పే పాస్టర్ గారు మీకున్నారు. ఆ వాక్యం చెప్పి మీరు విన్నప్పుడు అది ప్రతి వారం మీరు ఇంటికి వెళ్ళి నెంబర్ వేసుకోవాలి. మిమ్మల్ని బట్టి నలుగురికి ఉపయోగం. ఒక ఆత్మ ఖరీదు ఎన్నోసార్లు చెప్పాను పాప. ఒక ఆత్మ ఎన్ని కోట్లు తెలుసా? ఒక కిడ్నీ ఎంత అంటే 20-30 లక్షలు. ఒక గుండు మార్చడానికి కోట్లు అవుతున్నాయి. అలాంటి మన మనిషి కలువ ఈ లోకంలోనే ఎన్నో కోట్లు. మరి పరలోకంలో ప్రభుత్వం వెళ్తే ఒక ఆత్మ ప్రభుత్వం కోట్లు. ఆ విలువ తెలుగు ఎంత చెప్పి ఇక్కడ ఓవర్ టైం చేసేసుకున్నాం, నా డబ్బులు సంపాదించుకొచ్చే టైంకి పనులు ఉన్నాయన్నా అని మాట్లాడుతూ ఉంటారు. నీవు ఈ సమయం పోగొట్టుకుంటే నీ జీవితం పొందుకోవాలని రాదమ్మా. సమయం రాదు నీకు. ఈ వయసు ఒకటి, ఈ సమయం ఒకటి మళ్ళీ తిరిగి రాదు. కనుక ఈ మంచి సమయాన్ని ఇచ్చే 2 గంటలు చాలా విలువైంది. ఆ విలువైన సమయాన్ని నీ సహోదరికి నువ్వు నీ కుటుంబం కొరకు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయి. నీ సమస్యలన్నీ కూడా ఈ రోజున ఒకరు మేలు చెప్తే 2వ రోజున మానేస్తాం. అలా తప్పది. మనం ఒకరు మేలుని జీవితకాలం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇంకో కార్యం చేయగలుగుతాడు నీకు. హల్లెలూయా. మరి ఈ రోజున మరి మీకు సంఘానికి 17 సంవత్సరాలు కాపాడాడు. ఎందుకంటే మళ్ళీ స్థలం సరిపోక పెద్ద సంఘం తీసుకున్నానని చెప్పాలా. దేవుడి స్తోత్రం. మళ్ళీ మంచి సంఘం కావాలి, ఇంకొక ఎక్కువ వ్యక్తులు కావాలా. అనేక మంది అంజులు ఉన్నారు, వాళ్ళందరినీ ప్రభుత్వం తీసుకురావాలి. దేవుడు మనల్ని దీవించి ఆశించింది కాక. అమూల్యమైనటువంటి చక్కని శుభవర్తమానాలు, సంఘానికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి మాటలు తెలియజేసిన ప్రియులు రతన్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పలు గట్టిగానే వారు ఏం చేశారు, కేఫాన్లో 2 మీటింగ్స్. ఒకటి అన్న క్రిస్మస్ లో విన్నారు వాక్యం, రెండోది పళ్ళు యేసురత్నముడి బాబు పుట్టినరోజుకి వాక్యం చెప్పాము. అలా అయ్యగారు, పెద్ద అయ్యగారు ఉన్నారు, అందరు ఉన్నారు, పిలిచారు జాషువా గారు. ఆ 2 ప్రసంగాలు నేను ఈ వార్షికోత్సవ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి కేఫాన్లోను, రెండోది పల్లె యేసురత్నం పిల్లోడు పుట్టినరోజుకి. అప్పుడే పుట్టాడు నేను వచ్చిన కొత్తలో.
ఈ 2 ప్రసంగాలు విన్న తర్వాత రతన్ రాజు గారు చేసిన పని ఒకసారి చెప్తాను, వినండి, అందరూ వినాలి. వారు పని చేసేటువంటి మినిస్టర్లో ఉండేటువంటి జ్యూసులు బాటిల్స్ పట్టుకుని వచ్చేసారు నా దగ్గరికి, రికాయికి చప్పలు కొట్టలు గట్టిగా ఆమె జ్యూస్ బాటిల్ పట్టుకుని వచ్చి, తమ్ముడు మన నరసాపురం ఏరియా నుంచి, ఎందుకంటే అన్న సీనియర్ ఎప్పుడో వచ్చారు బయటికి. తర్వాత నేను ఈ దేశానికి వచ్చి ఇప్పుడు మనం సంఘం ఏర్పడి 17 సంవత్సరాలు, నేను వచ్చి ఇంకొక సంవత్సరం ముందు 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాలకు ముందు అన్నోడిది నరసాపురం స్టేషన్ పెట్టాం. మీటింగ్స్ లో నేను 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కనుక దేవుని యొక్క కృపను బట్టి మరి కువైట్కి వచ్చినప్పుడు అన్నకంటే కొంచెం ముందు కీర్తిశేషులు జాషువా గారు వారు మొదటి పరిచయం చేసుకున్నారు. తదుపరి అన్నోళ్ళకి కనుక ఈ సమయంలో వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. చివరిగా వారు చెప్పిన చిన్న మాట అదే ఒకసారి గుర్తు చేద్దాం. ఓవర్ టైం చేసుకుని దేవుని ఆలయం మానేసి, గట్టిగా చెప్పండి, నేను చెప్పే మాట కదా అన్న చెప్పాడు, ఆలయం మానేసి ఆ టైంలో ఏం చేసుకుని ఓవర్ టైం చేసుకుని ఆ డబ్బంతా పూడ్చి ఆ కిడ్నీలకి వాటికి పెట్టే కంటే మందిరానికి వస్తే ఆయన ఆశీర్వాదాలు పొందుతాం. చెప్పకూడదాం గట్టిగా, ఆయన మేళ్లను పొందుతాం, ఆయన ఆశీర్వాదాలు పొందుతాం. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. ఒక మాటలో చెప్పాలంటే నేను ఆలయము ఏర్పాటు చేయక ముందే మీకు పరిచయం, ముందే విన్నారు అన్నోడు ప్రసంగాలు. తదుపరి తర్వాత వచ్చిన తర్వాత మన అందులూసులో కూడా మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ బాబు యొక్క పుట్టినరోజుకి వెళ్ళాం. సహోదరి దేవి అని సోదరి ఫోన్ చేశారు, అందులూసులో పుట్టినరోజు ఉంది పాస్టర్ గారు, మీరు రావాలని. తీరా చూసి అక్కడికి వెళ్తే ప్రసాద్ బాబు పుట్టినరోజు అనమాట. అక్కడ ఆ పుట్టినరోజుకి వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడి తదుపరి వాళ్ళందరినీ అడిగి, అమ్మా నేను ఇక్కడ దేవుని వాక్యం చెప్తాను, మందిరాన్ని పెడతాను, మీరు అందరూ వస్తారా అంటే, పాస్టర్ గారు అంటే మేము వస్తానండి అన్నారు. అది ఆగస్టు 14 ఇదే రోజు, చెప్పులు కొడదాం ఒకసారి, ఇదే రోజు, ఇదే శుక్రవారం ఆగస్టు 14, 2009వ తారీఖు శుక్రవారం రాత్రి అందులోసు గత 10 జమియా దగ్గర ఇషారా 7 పైన మొదటి రోజు ముగ్గురం కూడుకున్నాం. ఫస్ట్ రోజు ముగ్గురు ఆరాధనకు వచ్చాం. నాతో పాటు 4 సిస్టర్లు అక్కడ ఆరాధనకు వచ్చారు. మన దగ్గర నుంచి 2 సిస్టర్లు, అక్కడ ఒక సిస్టర్, ముగ్గురు ప్రారంభించాం. అది అయిన తర్వాత ఇంకో మంచి మాట చెప్పాలి. అది అయిపోయిన వెంటనే ఆగస్టు 14 మన దోహా ఏంటంటే సులేబియా దోహా, మన రాజేష్ గారు కార్గోలో చేసేటువంటి రాజేష్ గారు నాన్నగారు చనిపోయి ఏదో రోజు, అప్పుడు మేము ఇది ముగించుకుని మరలా అక్కడికి వచ్చి అక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఏమనుకోకండి, అక్కడ ఫౌండేషన్ మొదటి మీటింగ్ మేమే చేసాం. చెప్పులు కొట్టండి. తదుపరి రాజేష్ గారు, వారి మిసెస్ గారు పెద్దయ్య గారికి పరిచయం అయ్యి వారు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వారు ప్రియులను అపాయింట్ చేశారు. ఏదేమైనా అది కూడా సేమ్ డే. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ సమయంలో మంచి శుభాలు వినిపించిన రతన్ రాజయ్య గారికి ప్రత్యేక ప్రేమపూర్వక వందనాలు. దేవుడు వారిని దీవించునుగాక. ఇంకనూ ఈ కువైట్ దేశంలో వారు ఉన్నతమైన స్థానములోనికి వెళ్ళాలని ఈ సంఘం ఎప్పుడూ వారిని అనేక సార్లు గుర్తు చేస్తూనే ఉంటాం. మొన్నే పెద్దను గుర్తు చేశాం, అనేక సార్లు వారిని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు వారిని దీవించునుగాక. పీవీకే పాస్టర్ గారు చెప్పి కొడదాం అందరము కూడా వెంటనే అది త్వరగా వినేద్దాం. ఇంకా మన మధ్యలో మా న్యూ రిగ్గాయ్ యూత్ వారు అనగా జేబిఎం యూత్ వారు కూడా మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలో ప్రియులు వచ్చారు. మరి దయచేసి మీరేమనుకోకండి, ఇక్కడి నుంచి కూర్చో మా అంచేత అక్కడ ఉన్నటువంటి ప్రియులు పెద్దలు యవనస్తులు తమ్ముడవాడు 1-2 వచ్చినట్లయితే వారికి కూడా గ్రీటింగ్స్ అవకాశం ఇచ్చి మిగతా కార్యక్రమాలు మనం ముందుకు వెళ్ళిపోదాం. పీవీకే కుమార్ గారు వారు అమూల్యమైనటువంటి సంఘానికి చక్కటి శుభాకాంక్షలు వారు తెలియజేస్తారు. వారు కూడా మీ అందరికీ తెలుసు మా ప్రధానంలో ఉన్నటువంటి పాత్రదారులు వీళ్ళందరినీ దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి పాస్టర్ గారు వినోద్ గారిని
వ్యక్తిగతంగా నేను 17 సంవత్సరాల క్రితం నేను చూశాను. న్యూ రిగాలో ఆల్మూలా బిల్డింగ్ దగ్గర నేను కింద ఫ్లోర్లో మేము ఉండేవాళ్ళము. అయ్యగారితో పరిచయం ఎప్పుడు ఏర్పడిందంటే అక్కడ ఒక మీటింగ్ పెట్టారు. యేసయ్యతో 3 రాత్రులు అంటే 3 రాత్రులు సమాధిలో ఉన్నాడా లేదా అన్నదాన్ని అది ధ్యానించడానికి ఆయన మీటింగ్ పెట్టారు 3 రోజులు. అక్కడ ఒక రోజు నేను అధ్యక్షుడిగా నేను వెళ్ళాను. నేను అక్కడికి అంటే చూడడానికి వెళ్ళాను. అప్పుడు అయ్యగారు నన్ను చూసి ఎదరికి పిలిచి కూర్చోబెట్టారు. ప్రార్థన చేశాను. ఏదేమైనప్పుడు కూడా పెళ్లికి ఒకసారి వచ్చాను. తదుపరి రతనరాజు కూడా మరి ఇంకొకసారి నేను ఇక్కడ మరి ఆరాధనకు వచ్చాను. ఎందుకంటే మట్ట రతనరాజు గారు ఈ కోడి దేశానికి వచ్చిన తర్వాత నన్ను ఈ పరిచయంలో నడిపించారు. మరి అంచెలంచెలుగా తెలుగు క్రైస్తవ సంఘంలో మరి నేను ఎదిగి ఈ దినాన ఒక కాపరిగా మరి మీ మధ్యన నేను నిలబడి ఉన్నాను. అయితే సమయం మీకు తీసుకుని కానీ ఒకే ఒక మాటతో నేను ముగించేద్దాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా ఆత్మలు అత్యంత ప్రియమైన వారు దేవుని యొక్క సేవలో ముందుకు నడిచినటువంటి వ్యక్తి ఒంటరి పోరాటంలో ఏ విధంగా పౌలు మరి తన యొక్క సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఎంతో ప్రయాసతో మరి వినోదయ్య గారు సంఘాన్ని కట్టాడు. ఎందుకంటే నేను చూశాను. ఎందుకంటే ఆ యొక్క బేస్మెంట్లో ఇక్కడ జరిగేది. ఎందుకంటే నేను అవుట్ రీచ్కి వెళ్తూ ఉండేవాడిని. ఇక్కడ జరుగుతుందని తెలుసు. అయినప్పుడు కూడా వినోద్ పాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారంటే నర్సాపురం పక్క నుంచే మరి ఆ యొక్క ప్రాంతం రుస్తు బాధ అన్నప్పుడు అక్కడ పరిస్థితిని బట్టి అయ్యగారు మేము టచ్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అస్సలే టచ్ చేయలేదు. ఎందుకంటే ఆయన పరిచయం ఆయన చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా మరి దేవుడు ఆయన్ని ఒంటరి పోరాటంలో ఇంత పెద్ద సంఘాన్ని ఇచ్చారంటే దేవుని యొక్క కృప. కానీ ఎవరు కూడా కోడి దేశంలో 5 సంవత్సరాల కంటే ఎక్కువ చేయరు. ఎందుకంటే వారు దేవుని యొక్క పరిచయం చేసి ముగించి మళ్ళా వెళ్ళిపోతారు లోకాన్ని చేసి. అటువంటిది అయ్యగారు ఈ విధంగా మరి సంఘాన్ని నడిపించారు, అభివృద్ధి చేశారంటే అది దేవుని యొక్క కృప. మరి ఆయన యొక్క సంఘానికి ఈ యొక్క క్రీస్తు సంఘానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడము అది ప్రత్యేకమైనటువంటి అది దేవుని యొక్క కృప అని చెప్పాలి. మరి ఈ యొక్క 17 సంవత్సరాలు వార్షికోత్సవం జరిపించుకున్నటువంటి మరి యొక్క క్రీస్తు సంఘానికి యేసు క్రీస్తు సంఘానికి ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞత తెలుపుతూ మరి మమ్మల్ని పిలిచినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క సంఘము నానాటికి అభివృద్ధి పొంది మరి అనేక మంది పిల్లల్ని మరి కని సంఘస్థులను అత్యధికమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగడానికి మరి దేవుడు తన కృప మిమ్మల్ని అందరికీ దయచేసిలాగినాను. మరి దేవుని యొక్క హస్తము ఈ యొక్క సంఘం మీద మీ మీద మరి ఎల్లవేళ సమాధానంతో ఆయన ఆయుష్ ఆరోగ్యములతో మీ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి తన కృప దయచేయనుగాక. దైవ సేవకులు మరొకసారి పీవీకే కుమార్ గారు చాలా అమూల్యమైనటువంటి షార్ట్ అండ్ స్వీట్ అన్నమాట. కొంచెం సమయంలో వారు ఇచ్చినటువంటి సందేశము లేదా వారు మన సంఘ ప్రయాసను చూచిన వారు చప్పలు కొడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 3 రాత్రులు మనం మీటింగ్ పెట్టామని చెప్పండి గట్టిగానే. ఆ 3 రాత్రుల మీటింగ్స్ లో ఒక రాత్రి వారిని పిలిచాము. అప్పుడు మన సంఘాన్ని ఓల్డ్రిగాయలో వారు చూశారు. వారు చాలా కాలము నుంచి మన సన్నిధి యొక్క కష్టములు బాధలు ఎరిగినటువంటి వారు పీవీకే కుమార్ గారు. ఈరోజు నిజంగా చాలా సంతోషం. వారు మా యొక్క ఈ కోడి దేశంలో యొక్క కష్టాలను ఒకసారి జ్ఞాపకం చేసినందుకు వారికి 2 వందనాలు తెలియజేస్తున్నాను. వారు చాలా చక్కటి మాటలు తెలియజేశారు. దేవుడు దీవించును గాక, వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మరి ఇదే సమయంలో మనకి ఇంకా 3 ప్రత్యేకమైన పాటలు, ఒక క్వైర్ పాట,
3 ప్రత్యేక పాటలు, ఒక క్వైర్ పాట. ఈ సమయంలో మిమ్మల్ని క్వైర్కి కదిపినా, ఇంకోటి చేసినా మళ్ళా వాక్యానికి మిమ్మల్ని నిలబెట్టడం కష్టం. ఇదే సమయంలో కొద్ది క్లుప్తంగా నేను ముగిస్తే ఇంకా తర్వాత మనం పాటలు, కేకు కటింగు, అలాగే శుభాకాంక్షలు ఇంకా ఉన్నవి. అతిథులు మన మధ్యకి ఇంకా వస్తానే ఉన్నారు. మరి కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినాలి. పెద్దలిద్దరూ కూడా చాలా కొద్ది విషయాలు జ్ఞాపకం చేశారు. నెంబర్ 1, ఆలయము వార్షికోత్సవంలో మరి ఇదే సమయంలో మనకి ఇంకా 3 ప్రత్యేకమైన పాటలు, ఒక క్వైర్ పాట. 3 ప్రత్యేక పాటలు, ఒక క్వైర్ పాట. ఈ సమయంలో మిమ్మల్ని క్వైర్కి కదిపినా, ఇంకోటి చేసినా మళ్ళా వాక్యానికి మిమ్మల్ని నిలబెట్టడం కష్టం. ఇదే సమయంలో కొద్ది క్లుప్తంగా నేను ముగిస్తే ఇంకా తర్వాత మనం పాటలు, కేకు కటింగు, అలాగే శుభాకాంక్షలు ఇంకా ఉన్నవి. అతిథులు మన మధ్యకి ఇంకా వస్తానే ఉన్నారు. మరి కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినాలి. పెద్దలిద్దరూ కూడా చాలా కొద్ది విషయాలు జ్ఞాపకం చేశారు. నెంబర్ 1, ఆలయము వార్షికోత్సవం సందర్భంగా వచ్చారు అంటే కాదు కానీ విషయం ఏంటంటే పాస్టర్ గారు ఇండియా దేశానికి వెళ్ళి దాదాపుగా 1 నెల 2 నెలలు అనుకున్నది 4 నెలలు అక్కడ వెయిట్ చేయడం ద్వారా ఇక్కడ వచ్చినటువంటి లోటు దాన్ని మళ్ళా భర్తీ చేయడానికి సమయం పట్టుకుంది. ఇందులో వాస్తవానికి మనకు ముందు నుంచి ఎంతమంది ఉన్నారు అనేది మా ప్రియులు ఇక్కడ ఉన్న ఇద్దరు. ఓకేనా? చెప్పులు కొడతారా? దేవుని వాళ్ళిద్దరికి తెలుసు. అయినా ఎప్పుడు మన జనం తగ్గలేదు కానీ ఇండియాకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత తగ్గదు. రైట్, ముందుకు వెళదాం. ఈ ఆలయము మరి 2009 ఆగస్టు 14న మొట్టమొదటిగా ఆంధ్రూస్ ప్రాంతంలో స్టార్ట్ చేశాం. త్వరగా చెప్తా ఉన్నాను. తదుపరి 3 సంవత్సరాలు అక్కడ జరిపిన పిదప కువైట్ వారు అక్కడ బిల్డింగ్ ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సందర్భంలో అక్కడికి స్థలము లేని కారణముగా దీనిని మనం ఓల్డ్రిగ్గాయికి తీసుకుని వచ్చి ఉన్నాం. ఓల్డ్రిగ్గాయిలో దాదాపు ఒక 7-8 సంవత్సరాలు, ఆ తదుపరి మరలా ఓల్డ్రిగ్గాయి మరి ఒక బిల్డింగ్ 5 సంవత్సరాలు, తదుపరి ఇక్కడికి వచ్చి దాదాపుగా 3-4 సంవత్సరాలు కావస్తా ఉంది. నేటికి పరిచర్యను ఆమేన్ హల్లెలూయా దేవుడు తన కృపారెక్కల చోటు కింద కాపాడి భద్రపరిచి, తమ్ముడు వాళ్ళు వినాలి జాగ్రత్తగా, ఈ సంఘము ద్వారా నెంబర్ 1 మొట్టమొదటిగా అనేక మంది బిడ్డలు ఈ కువైట్ దేశము నుండి, జాగ్రత్తగా వినాలి, ఈ కువైట్ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి, నా పరిస్థితి బాగోలేదు, ఈ కువైట్ దేశాన్ని నుంచి వదిలి వెళ్ళిపోవాలి అనే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా నిలబడ్డారు. ఈ సన్నిధిలో చెప్పులు కొడదాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నెంబర్ 1. నెంబర్ 2, అంతకు ముందు నుంచి కువైట్ దేశంలో ఉన్నటువంటి వారు ఏ బిల్డింగ్స్ కానీ ఏమి కన్స్ట్రక్షన్ చేయలేనటువంటి స్త్రీలు, పురుషులు ఈ మందిరానికి వచ్చిన తర్వాత నూతనమైన దేవాలయాలు కట్టుకున్నారు. దయచేసి ఒకసారి చేతులు ఎత్తుదాం. ఈ మందిరం పరిచయం అయిన తర్వాత మరి ఇండియా దేశంలో ఇల్లు నిర్మించినటువంటి వారు. భయం వేస్తుంది వీళ్ళకి పైకి లేపడానికి. చమవడం గట్టిగా దేవునికి స్తోత్రం. నూతనంగా మా ప్రియులు అక్కడ ఒక సోదరులు ఇస్తారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కనుక ఎంతో మంది గృహాలు, తర్వాత పిల్లలు పుట్టలేనటువంటి జంటలు, దాదాపు 3 జంటలు 4 జంటలు వచ్చాయి. వారు పెళ్ళైంది చాలా కాలమైంది, మాకు గర్భం ఫలము లేదు. ఇక్కడ ప్రార్థించాం. మగబిడ్డలు చప్పుడు కొట్టదు గట్టిగా, వివాహాలు, అనేక కార్యక్రమములు యేసు ప్రభువారు ప్రార్థన శక్తి ద్వారా ఈ స్థలములో దేవుడు జరిగించి ఉన్నాడు. ఇంకొక మాట, మరి కొంతమందికి గుర్తు లేదు, కొంతమంది గుర్తు. ఓల్డ్రిగ్గాయి కింద సిద్ధం ఒక వివాహము చేశాం. ఏది మధ్యాహ్నం టైంలో
ఇద్దరు వ్యక్తులు వారి ఇండియాకి వెళ్ళి మేము అయా రిజిస్ట్రేషన్ చేసుకుంటా ప్రస్తుతానికి వివాహం చేయకుంటే అక్కడ వివాహం కూడా జరిగి ఉన్నది. ఇక మూడవదిగా అనేక మంది అక్రమాల పరిస్థితిలో, అక్రమాలు నిలబడలేని పరిస్థితుల్లో ప్రార్థన చేయగా దేవుడు నిలిపి ఉన్నాడు. ఇందులో మొదటి సంఘస్థులు అనేక మంది పరిస్థితి అవచ్చు. మా ప్రియ సోదరి, మా విమల కుమారి, మా చెల్లి విషయంలో కూడా భయంకరమైనటువంటి ఆ యొక్క కేసుల నుండి విడిపించిన ఈ ప్రార్థన శక్తి ద్వారా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నిలబడి ఉన్నది మా సోదరి అంటే ఈ ప్రార్థన శక్తి. స్వస్థత, రోగులు స్వస్థపడుట, దానికి మేము ఇక్కడే సాక్షులు అనేక మంది. కనుక ఎన్నో కార్యక్రమాలు ఈ మందిరము ద్వారా, ఎన్నెన్నో ఈ ఆలయము ద్వారా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతమైన కార్యములు చేయు దేవుడు. ఆమేన్. ఎన్నెన్నో మరణపాయాలు అయ్యగారు ట్రాన్స్పోర్ట్ వేస్తున్నప్పుడు ఆయా కార్యక్రమాల్లో ఎన్నెన్నో రీసెంట్ గా, బహుశా అన్నోళ్ళకి తెలియదు, ఇక్కడ పెద్దలు ఇద్దరికి అంతగా తెలియదు, రీసెంట్ గా పాస్టర్ గారు చనిపోవాలి, ఫర్వానియాలో తిరిగి వస్తుండగా ఆ కారు యాక్సిడెంట్, భయంకరమైన యాక్సిడెంట్. ఆ కారు చూసిన అందరూ అసలు బ్రతుకున్నాడా ఇందులో ఉన్న వ్యక్తి అంటున్నారు. దేవుని మహాకృపను బట్టి బ్రతికి సజీవ లెక్కలో దేవుని వాక్యం చెప్పడానికి ప్రభు ఇచ్చిన కృప. అసలు కొడతాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 17వ ఆలయ వార్షికోత్సవంలో యేసయ్యను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. సన్నిధిలో నిలబెట్టాడు యేసయ్య. ఈ సమయంలో సోదరి మనులారా, దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఈ దేవాలయమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కోయడ దేశంలో ఈ మందిరాన్ని ఆయన స్థాపించాడు. ఆమేన్. ఆయన పక్షముగా ఉన్న దీన సేవకుని ఈ మందిరములో, ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన నేటి వరకు 17 సంవత్సరములు ఆయన కృపారెక్కల చోట కింద ఆయన భద్రపరిచి కాపాడి ఉన్నాడు. మొదటి ఈ కోయడ దేశానికి వచ్చిన మొదటి సంవత్సరం కోయడ దేశంలో అనేక మందికి ప్రసంగాలు చేయడం జరిగింది. అనంతరం మన సంఘాన్ని ఏర్పాటు చేశాం. దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వాదించును గాక. మా పివికే కుమార్ గారు ఒకసారి అయ్యా మీ చేయి పైకెత్తండి, మంచి మాట చెప్పారు. 5 సంవత్సరాలు మాత్రమే చేయగలరు మీరే మన రతనరాజు గారు అన్నారు. రతనరాజయ్య గారు ఎక్కువ కాలం ఎవరు చేయలేరు. ఒకసారి ఆలోచించండి. 17 సంవత్సరములు ఆయన రెక్కల చోటు కింద మనల్ని కాపాడి ఈ సేవలో ముందుకు నడిపిస్తున్నాడు. ఆమేన్. అన్నోళ్ళు 17కి ఏం చేయాలన్నాడు? 17కి నా ఇండియా సేవ 13 దాటి కలపండి. చెప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్. అయ్యా ఇక్కడ వచ్చి చేసింది పెళ్లి ఒకటే, ఇండియాలో 32 పెళ్లిళ్ళు చేశాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొన్ని బాప్తీసాలు ఇచ్చాం కోయడ దేశంలో. ఇండియాలో అనేక బాప్తీసాలు ఇచ్చాం ఇండియాలో. ఆమేన్. హల్లెలూయా. దాదాపుగా నేటికి 31 సంవత్సరము. దేవునికి వందనాలు చెబుదాం. గబ్బర్ సింగ్ గారు మిస్టర్ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. 31 సంవత్సరము ఆయన రెక్కల కింద దేవుని సేవలో ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ఆమేన్. విరామము లేకుండా ఆయన సన్నిధిలో ఆయన వాడుకుంటూ అనేక ఆత్మలకు దేవుని వర్తమానమును బోధించడానికి ఆయన ఏర్పాటు చేసిన అనేక మంది గృహాలను దేవుడు కడుచున్నాడు. దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక, దేవుడు మేలుతో నింపును గాక, దేవుడు అద్భుతాలు చేయను గాక, ఆశ్చర్య కార్యాలు చేయను గాక, మేళ్లు చేయను గాక. ఆమేన్. ఎన్నెన్నో కష్టాలు వచ్చినను, ఎన్నెన్నో శోధనలు ఎదురైనను, ఎన్నెన్నో కష్టాలు వచ్చినను, ఎన్నెన్నో శోధనలు ఎదురు. ఆమేన్. విలువలేదు వారి తరగకు, వాడవు వరకు, విలువలేదు నిశ్శబ్దముగా ఉందాం. ఆమేన్. సాక్ష్యం అయిపోయింది. ఆమేన్. దేవుని వాక్యములో మొట్టమొదటిగా జాగ్రత్తగా వినాలి. ఈ భూమి మీద దేవాతి దేవుడైనటువంటి యెహోవా మొదటి కుటుంబాన్ని, ఆదామవ్వల కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి
వారు ఎక్కడ దేవునికి ఆరాధన చేశారు? వారు ఎక్కడ దేవునికి ఆరాధన చేశారు? మొదటి దేవాలయము ఏమై ఉన్నది? మొదటి దేవాలయం ఏమై ఉన్నది? జాగ్రత్తగా వినండి. మొదటి దేవాలయము కట్టడలు లేవు, ఏమీ లేవు మొదటి దేవాలయానికి. ఓన్లీ ఫర్ చెప్పండి, బలిపీఠము మాత్రమే. ఏముంది? బలిపీఠము మాత్రమే. ఆ బలిపీఠము నా దగ్గరికి ఆఫరింగ్, ఈరోజు చందా అని పిలుస్తున్నాం, చందా. ఆనాడు ఆఫరింగ్ అంటే ఈ యొక్క బలి, జంతువులను తీసుకెళ్లి ఆ బలిపీఠం మీద బలి ఇచ్చేవారు. ఫస్ట్ ఆరాధన మందిరాలు, మొదట బలిపీఠములు. ఈ బలిపీఠములు కొన్నాళ్ళు అలాగే సాగుతుంటే ఈ 4వ అధ్యాయంలో ఆదికాండలో ఎనోషా పుట్టినప్పుడు ప్రభువు నామమున ప్రార్థన ప్రారంభమయ్యింది. ఆదికాండము. ఆ తరువాత ముందుకు వెళ్ళిపోతుంటే మనము చూస్తాం, జాగ్రత్తగా వినండి. సమూయేలు కాలము నాటికి వచ్చేటప్పటికి శిలోహులో ఒక మందిరము ఉన్నది. అక్కడికి హన్నా ప్రార్థనకు వెళ్ళి ఉన్నది శిలోహుమన్. మరి అది కూడా వాస్తవం చెప్పాలంటే నాటే బిల్డింగ్ కాదు అది కూడా, కానీ మందిరం అని పిలిచాం. యాకోబు కేవలము తల కూడా పెట్టుకుని ఇక్కడ నన్ను దేవుడు దర్శించి ఉన్నాడు బేతేల్ అని పేరు పెట్టి అక్కడ నూనె పోసి ఇది దేవుని మందిరం అన్నాడు. తర్వాత ఆయన మరలా పద్దనరామ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ బలిపీఠము అన్నాడు. అంటే ఇవన్నీ కూడా కేవలం వినండి, మందిరాలు ఏం కట్టబడాలా, ఆయా చోట్ల ప్రభుని నమస్కరించి బలి అర్పించేవారు అయిపోయింది. ఇక చివరిగా మనం గమనిస్తే తర్వాత మోషే కాలమునకు వచ్చేటప్పటికి, దైవజనుడిని మోషే కాలంలో వచ్చేటప్పటికి ఆ ప్రత్యక్షపు యొక్క గుడారము, టెంట్, దేవుని ఆరాధించడానికి ఏమొచ్చింది? టెంట్ వచ్చింది అన్నమాట. ప్రత్యక్షపు యొక్క గుడారము. అక్కడ ప్రత్యక్షపు యొక్క గుడారములో దేవాది దేవుడని యెహోవాను ఆరాధిస్తే ఆ ప్రత్యక్షపు గుడారమునకు దేవుడు మేఘము రూపములో వచ్చేవాడు. ఆమేన్. ఇక్కడ గమనించండి, మొట్టమొదట బలిపీఠము, రెండవది గుడారము, టెంట్. ఈ రెండు అయిన తర్వాత మొట్టమొదటికుండా ఇశ్రాయేలు యొక్క దేశములో, బిగ్గరగా చెప్పాలందరూ, మొట్టమొదటికుండా ఇశ్రాయేల్ దేశములో క్రీస్తు పూర్వము దావీదు మహారాజు అయినటువంటి ఆయన కుమారుడైనటువంటి సొలొమోను గారు అత్యంత వైభవము కలిగినటువంటి సువర్ణ దేవాలయమైనటువంటి గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ ఆలయము వినండి, ఆ ఆలయము నెంబర్ 1 ఇసుక, నెంబర్ 2 ఇనుము, నెంబర్ 3 బ్రానులు, నెంబర్ 4 గోల్డ్, బంగారముతోటి వీటన్నిటితో కలిపి ఈ ప్రపంచంలో అత్యంత వైభవం కలిగినటువంటి సొలొమోను దేవాలయం నిర్మించి ఉన్నాడు. ఆ దేవాలయానికి చెప్పగలరా, ఆ దేవాలయానికి సొలొమోను యొక్క మహిమను చూడడానికి ఈ అరబ్ దేశముల నుంచి ఈ అరబ్బుల యొక్క షేకులు కూడా సొలొమోను వైభవాన్ని చూసొచ్చారండి. చెప్పలు కొట్టండి గట్టిగానే. ప్రపంచ దేశంలో ప్రాముఖ్యంగా ఈ అరబ్ దేశంలో వచ్చి షేకులందరూ వీళ్ళందరూ కూడా వెళ్లి సొలొమోను యొక్క దేవాలయం యొక్క మహిమ మందిరమును చూసొచ్చారండి. ఆమేన్. అది దాదాపుగా వినాలి, హిస్టరీ వినాలి, దాదాపుగా 300 లేదా 400 సంవత్సరములు దేదీప్యమానముతో వర్ధిల్లింది సొలొమోను కట్టిన దేవాలయము. అనంతరము నెబుకద్నెజరు ఇరాక్ నుంచి వచ్చి ఆ దేవాలయమును కూలగొట్టేశాడు. ఈ యూదుల్ని 70 సంవత్సరాల చెరకు తీసుకువెళ్ళిపోయాడు. అక్కడి నుంచి స్పీడ్గా వినాలి మీరు జాగ్రత్తగా. 70 సంవత్సరములు ఇర్మియా ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేరిన తరువాత కోరేషు రాజు పరిపాలనలోకి వచ్చాడు. బబులోను దేశంలో ఇరాకులో కోరేషు రాజు పరిపాలనలోకి వచ్చాడు. కోరేషు రాజు అన్నాడు, ఓ ప్రజలారా, మీరందరూ వెళ్ళి ఆ దేవాలయమును కట్టండి, నాకు దేవుడు ప్రేరేపించాడు, వెళ్ళండి మీరు. కాబట్టి నెహెమ్యా, ఎజ్రా వీరందరి యొక్క ప్రోత్సాహముతో నెహెమ్యా యొక్క అధ్యక్షతన ఇశ్రాయేల్ దేశం వెళ్ళి పునాదులు వేశారు. చప్పట్లు కొడతాను గట్టిగా. ఆమేన్. పునాదులు వేసిన తర్వాత అక్కడి నుంచి
మరలా ఈ యొక్క సొలొమోను దేవాలయం నిర్మూలము చేసిన తర్వాత మరలా దేవాలయాన్ని ప్రాకారము కట్టడం మొదలు పెట్టారు. ఆమేన్. అలాగంచెలంచెలుగా ప్రాకారము ఇవన్నీ కట్టగా ఒక మందిరాన్ని నిర్మించారు. ఎక్కడ? త్వరగా చెప్పాలందరూ. ఎక్కడ? ఏ స్థలములో అయితే, చెప్పాలి గట్టిగా, ఏ స్థలం అయితే ఏంటి? ఏ స్థలం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలు దేశంలో సొలొమోను నిర్మించినటువంటి స్థలము, ఆ స్థలం ఎవరిది? మనం ఫాస్ట్ గా చెప్తాం. ఆ స్థలము అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని మొట్టమొదటిగా మొరియా కొండ మీద బలి ఇవ్వడానికి వెళ్ళినటువంటి స్థలం. ఆ స్థలము తర్వాత దావీదు కాలం వచ్చేటప్పటికి ఎవరిది? నాకోను దగ్గరికి వెళ్ళి దావీదు కొన్నాడు. ఆ స్థలాన్ని కొని అప్పుడు సొలొమోను దేవాలయము కట్టి ఉన్నాడు. అది కూల్చేసాడు నెబుకద్నెజరు. తర్వాత మళ్ళా వెళ్ళి దాన్ని అలా నిలబెట్టి అలా కడతా ఉంటే, వినండి, మీకు ఒక మాట చెప్తాను. అయ్యా ఒకసారి చరిత్ర వినాలి. చరిత్ర ఎందుకు చెప్తున్నాను? గట్టిగా చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆలయానికి అనేకమైన ఆటులు, పోటులు, కష్టాలు, ఇబ్బందులు, ఆలయం చెదిరిపోయిన పరిస్థితులు వస్తాయి. అంటే మీరు అనుకుంటున్నారు ఇశ్రాయేల్ దేవాలయం అక్కడే ఉందనుకుంటున్నారు. అలాగని ఎలా చెదిరిపోతే దేవుడు మరలా ఎలా నిర్మించుకుంటూ కట్టుకుంటూ వచ్చాడు. 70 సంవత్సరాలు వెళ్ళిపోతే మరలా వచ్చారు. ఎజ్రా కన్నీళ్లు, నెహెమ్యా కన్నీళ్లు, మరలా ఆలయం కట్టబడతా వచ్చింది. అప్పుడు చివరికి వినండి జాగ్రత్తగాని, హేరోదు అనేవాడు వచ్చి, ఆ హేరోదు యూదుల యొక్క మన్నన పొందడానికి అప్పుడు అతడు నిర్మించాడు 40. అందరూ చెప్ప ఒకసారి, నేను 40 ఎత్తేసాను. ఆ మందిరం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? గట్టిగా చెప్పలు కొట్టాలి. 46 సంవత్సరములు సొలొమోను చేత పడగొట్టిన దేవాలయం మరలా నిర్మించారు. 46 సంవత్సరాలు. ఈ 46 సంవత్సరాలు అయిన తర్వాత ఆ మందిర వైభవంతో ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆ మందిరానికి వెళ్ళాడు. యేసు ప్రభు చమలగొడి గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు 13.5 సంవత్సరాల మందిరానికి వెళ్ళాడు. యేసు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపిన తర్వాత శిష్యులు సువార్త చేస్తుంటే జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ప్రవచనం చెప్పాడు. యేసు ప్రభు ఇది చూడండి, ఈ దేవాలయం చూడండి, ఇవన్నీ చూడండి, రాతి మీద రాయి ఉండని కాలం వస్తుంది అన్నాడు. అప్పుడు ఇప్పుడు చెప్పండి, మొదటి దేవాలయాన్ని కూలగొట్టింది ఎవరు? గట్టిగా చెప్పండి. మొదటి దేవాలయాన్ని కూలగొట్టింది ఎవరు? ఎస్. రెండో దేవాలయాన్ని కూలగొట్టింది ఎవరు? రెండో దేవాలయం అంటే ఎవరు? ఈ హేరోదు 46 సంవత్సరాల చేత ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ కన్నీళ్ళు మళ్ళా కట్టిన ఈ దేవాలయము యేసు ప్రభు 33.5 సంవత్సరాల క్రితం చచ్చిపోతున్నప్పుడు ఈ యూదులు అన్నారు, ఏమన్నారు తెలుసా? ఆ శిక్ష మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చును గాక అన్నారు. అదే శిక్ష క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చి యేసు ప్రభు నివసించినటువంటి యేసు ప్రభు ఆ దేవాలయాన్ని కూలగొట్టేశాడు. టైటస్ చక్రవర్తి ఆ దేవాలయం నేలమట్టము చేస్తే ఏం జరిగింది అప్పుడు చెప్పాలందరూ? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఏమయ్యారు అయ్యారు? ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదులందరూ ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. అందరూ చెదిరిపోయిన తర్వాత జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రవచనం వచ్చింది. అంత్య దినములలో నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ప్రవచించింది యావేలు ప్రవక్త. అది మొదలైంది మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అంత్య దినములలో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను. అక్కడి నుంచి మొదలైంది ప్రవచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. చెదిరిపోయినటువంటి యూదులు ఆ ఆలయమును పట్టించుకోకుండా చెదిరిపోతే జాగ్రత్తగా వినండి, ఆ స్థలమును పాలస్తీనా అరబ్బులైనటువంటి వారు ఆ స్థలమును ఆక్రమించుకుని అక్కడ డూమ్ రాక్ మసీదును నిర్మించుకున్నారు. చరిత్ర వినండి. అక్కడ మీరు ఒక మాట చెప్పాలి. వారు డూమ్ రాక్ మసీదును కట్టుకోవడానికి, ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకోవడానికి కారణం ఏంటి? యూదులు ప్రపంచ దేశాలకి మీరు మీ ఇంటికాడ మీ భూముదులు పెట్టి వచ్చిన తర్వాత ఎవడు అక్కడ కాపుదల లేకపోతే పక్కింటోడు రాయేస్తాడు నీటి మీదకి. పెద్ద రాతి పాస్తాడేమని ఇల్లు కూడా మాదే. కాబట్టి ప్రియులారా, ముగిస్తున్నాను. ఈ విధముగా మన దేవాతి దేవుడు ఆయన మొట్టమొదటికుండా మరి నిర్మించినటువంటి ఆ దేవాలయానికే అన్ని కష్టాలు
అన్ని బాధలు వస్తే ఇప్పుడు చెప్తున్నాను వినండి, నేటికి ఏముందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు ఇదా వాల్ ఆఫ్ ద ఏడుపుల గోడ కేవలము అవతల డూమ్రాకు మసీదుకిని యువతల మనోడు ప్రార్థన చేసుకోవడానికి గోడ మాత్రము మిగిలింది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ యొక్క సమీపములో అదే స్థలములో ఆలయము కట్టడానికి రెడీగా ఉన్నారు. చప్పులు కొట్టండి. అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు అది ఎన్నో మందిరం అవుద్ది అంటే మధ్యలో ఎన్ని ఉన్నప్పటికీ అవి లెక్కల్లోకి రాదు. కానీ సొలొమోను తర్వాత హేరోదు 46 సంవత్సరాలు, ఇక అది అయిపోయింది. 3వ మందిరము కొరకు ఎదురు చూస్తున్నాం. 3వ మందిరం యొక్క ఆ యొక్క పనులు ప్రారంభమయ్యాయి. ఒకవేళ అదంతా రెడీ అయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చే సమయం సమీపిస్తారు. ముగిస్తున్నాను. ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఇదంతా ఈ లోకములో ఉన్న శారీరకమైన దేవాలయము, మనందరము వెళ్ళి ఆరాధించే శారీరకమైన మందిరం. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ హృదయము దేవుని మందిరమై ఉంది, నీ దేహము దేవుని మందిరమై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహం అనేటువంటి ఈ మందిరమును ఎవడు కూల్చలేడు. ఈ మందిరములోకి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఈ మందిరములో నీవు ప్రభువును స్తుతించు. ఆ తదుపరి ప్రతి వారము వాక్యములో చెప్తుంది, సమాజముగా కూడుట మానవద్దు. ప్రతి వారము ఆయన సన్నిధికి వెళ్ళు, సహవాసముగా కూడుకోవడం మానవద్దు. ఆమేన్. హల్లెలూయా. మనమందరము కూడా క్రీస్తు రాజ్యములోనికి వెళ్ళాలి. క్రీస్తు రాజ్యములోకి వధువ సంఘము క్రీస్తులోనికి ఎత్తబడాలి అంటే ఇక్కడ ఈ సంఘములో వధువు సిద్ధపడాలి. ప్రతి వారము చప్పుడు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క హృదయం అనే ఆలయమును కాపాడుకోవడానికి ప్రతి వారము ఈ మందిరములోకి వచ్చి ఆయనను ఆరాధించండి, ఆయనను స్తుతించండి, ఆయనను ఘనపరచండి. దేవుడు మన కుటుంబాలను మనల్ని ఆశీర్వదించునుగాక, మనలందరినీ కాపాడునుగాక. ఈ యొక్క సమయంలో ఆలయ వార్షికోత్సవ సందర్భముగా ప్రతి ఒక్కరికి చెప్పే మాట, సొలొమోను యొక్క మందిరములో ఒక్క మాట చెప్తాడు, ఇదిగో నీ నేత్రములు రేయింపగళ్ళు ఇక్కడ తెరిచే ఉన్నవి. చప్పలు కొట్టి గట్టిగా. దేవుని నేత్రములు ఆయన ఆలయం మీద రేయింపగళ్ళు తెరిచే ఉంటవి. ఇంకొక మాట, ఇదిగో ఈ స్థలమందు చేయబడినటువంటి ప్రార్థనల మీద నా కను దృష్టి నిలిపెదను. సోదరుడా, యవనస్తుడా, సహోదరి, ఈ కోయిడ్ దేశంలో నివసిస్తున్న బిడ్డలారా, అనేక శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఈ మందిరానికి వచ్చావా? నీ ప్రార్థన వినడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. 7:14 చదవద్దు. మొదటి దినవృత్తాంతం రాసిన గ్రంథములు 7:14, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు నేను ఆలకిస్తాను. ఇమ్మీడియట్ గా వచ్చి నీ అవసరతలు తీరుస్తాను. ఈ సమయంలో ఎవరైతే కన్నీళ్లతో, బాధలతో, ఇబ్బందులతో ఈ స్థలానికి వచ్చావా, దేవుడు నీ మొర విని, నీ ప్రార్థన విని నిన్ను స్వస్థపరచునుగాక. కళ్ళు మూసుకుందాం. నీ పట్ల కార్యములు చేయునుగాక, నీ పట్ల అద్భుతములు చేయునుగాక, నీ పట్ల మేలు చేయునుగాక. పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను నింపునుగాక, పరిశుద్ధాత్మ కార్యములు నీపై జరిగించునుగాక. యేసు నామములో నిలుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సిస్టర్, హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో సభాముఖముగా ఈ దేవాలయంలో చెప్తున్నాం బిడ్డలారా, అన్నోళ్ళు పెద్దన్నోళ్ళు మన మధ్యలో కూర్చుని వాక్యం ఇచ్చినారన్నా, ప్రేమపూర్వకంగా ఈ సంఘ బిడ్డలకు 2 చేతులు నమస్కరించి వందనాలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎంతమంది వెళ్ళినా గాని ఈ దీన సేవకుని విడిచిపెట్టకుండా బిడ్డలు ఇక్కడ ఉన్నారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్. అందుకే అన్న చెప్పినట్లు 5 సంవత్సరాలే నిలుస్తుంది, ఇంకానూ ఉందంటే గల కారణం నెంబర్ 1, అందులూసు నుంచి మా ప్రియ తల్లిగారి కుటుంబాల నుంచి మొదలుకొని ఆ చివరిన మొదలుకొని ఈ యొక్క ఓల్డ్ రిగ్గా, న్యూ రిగ్గా, చివరికి బిడ్డలు హవాలీ బిడ్డల వరకు, అబూలాఫా సోదరి, రాజమండ్రి సోదరి అబూలాఫా బిడ్డ వరకు, నేటి వరకు ఇక్కడున్న బిడ్డలందరూ కూడా విశ్వాసముతో ఆల్ నైట్ ప్రార్థనకి, ప్రతి నెల ఆల్ నైట్ ప్రార్థనకి, ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము
ఆయన సన్నిధికి వచ్చి ఆయన మేళ్లను పొందుకుంటున్నారు. సంఘ బిడ్డలకు ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మన సంఘమును ఇపాటి దేశంలో సాక్షిగా నిలుపునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. యేసయ్య మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.